Hi, this is Kirtana from Srividya Coaching Center, Anandpur. Today, Hindu editorial topic is based on readiness, not panic, on India and COVID-19. Readiness అంటే ప్రిపేర్డ్నెస్ అని. సో ప్రిపేర్డ్నెస్గానే ఇండియా ఉంది ప్రెజెంట్. ఏదైతే కోవిడ్-19 పాస్ట్ ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేసామో, సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, నాట్ ప్యానిక్ అని చెప్పి అంటున్నారనమాట ఎడిటోరియల్. Readiness, not panic, on India and COVID-19. COVID-19 resurgence calls for better preparedness. The lessons of the past should serve as a good guide, especially the learnings from 3 years of COVID-19. The country's COVID-19 dashboard has seen some activity in recent weeks, and the total number since January 2025 of COVID cases is currently at 3,961 as on June 2nd, 2025, 8 am. And the number of deaths recorded as 32. While a figure is thousands seem a bit alarming, it is still a small number in a country with a population of over 1.4 billion. So, COVID-19 resurgence అంటే రివైవల్ రీబర్త్ అన్నమాట. సో మనకి కోవిడ్-19 నుండి మనం ఏదైతే రివైవ్ అయ్యామో, సో రివైవల్ రీబర్త్. సో రీసర్జెన్స్ అంటే రివైవల్ రీబర్త్. రీసర్జెన్స్ అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి నౌన్. సో కోవిడ్-19 రిసర్జెన్స్ కాల్స్ ఫర్ బెటర్ ప్రిపేర్డ్నెస్. సో బెటర్ ప్రిపేర్డ్నెస్ కోసం ఏదైతే ప్రీవియస్గా మనం కోవిడ్-19 ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో దాని మీద అనమాట. The lessons of the past should serve as a good guide, especially the learnings from 3 years of COVID-19. So, the lessons of the past. సో పాస్ట్ మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యామో, ఏదైతే లెసన్గా ఉందో మనకి కోవిడ్-19 గురించి, షుడ్ సర్వ్ యాజ్ ఎ గుడ్ గైడ్. సో ప్రజెంట్ అదేంటంటే ఒక గుడ్ గైడ్గా ఉంది అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ద లెర్నింగ్స్ ఫ్రమ్ 3 years. సో ఏవైతే మనం నేర్చుకున్నామో కోవిడ్-19 3 years ఏదైతే ఉందో దాని మీద గుడ్ గైడ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ద కంట్రీస్ COVID-19 dashboard has seen some activity in recent weeks, and the total number since January 2025 of COVID cases is currently at 3,961 as on June 2nd, 2025, 8 am. సో ద కంట్రీస్, మన ఒక కంట్రీలో కోవిడ్-19 డాష్బోర్డ్ ఎలా ఉందంటే హ్యాస్ సీన్ సమ్ యాక్టివిటీ, ఒక యాక్టివిటీ చూపించడం జరిగింది ప్రెజెంట్. అది రీసెంట్ వీక్స్లో కోవిడ్-19 మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అండ్ ద టోటల్ నెంబర్, సో టోటల్ నెంబర్ సిన్స్ జనవరి వరకు 2025 ఆఫ్ కోవిడ్ కేసెస్ వచ్చేసి 3,961 అనేది కరెంట్ ప్రజెంట్ జూన్ 2nd ఏదైతే ఉందో జూన్ 2nd వరకు ఏదైతే వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసి ఉన్నారు డేటా మొత్తం కలెక్ట్ చేయడంతో ఇప్పటి వరకు కేసెస్ కోవిడ్ కేసెస్ కింద కన్సిడర్ అయింది 3,961 కేసెస్ కన్సిడర్ అయింది. అండ్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ రికార్డెడ్ యాజ్ 32. నెక్స్ట్ డెత్స్ ఎన్ని ఉన్నాయంటే 32 రికార్డ్ అయ్యి ఉన్నాయని చెప్తున్నారు డేటా కలెక్ట్ చేసి. వైల్ ఏ ఫిగర్ ఇన్ థౌజండ్స్ seems a bit alarming, it is still a small number in a country with a population over 1.4 billion. While a figure in 1000 seems అంటే appear అని, seems అంటే appear. సో వైల్ ఏ ఫిగర్ మనం ఏదైతే డేటా చూస్తున్నామో అందులో థౌజండ్స్ ఆఫ్ ఏం కనిపిస్తుందంటే అది ఒక అలారం లాంటిది అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈస్ స్టిల్ ఈ స్మాల్ నెంబర్ ఇన్ ఏ కంట్రీ. సో ఈ మన ఇండియాలో ఏదైతే ఈ కేసెస్ ఉన్నాయో ఇవన్నీ చాలా చిన్న నెంబర్ కేసెస్ అని చెప్పి చెప్తున్నారు, తక్కువే ఉన్నాయి కేసెస్ అని చెప్తున్నారు. విత్ ఏ పాపులేషన్ ఆఫ్ ఓవర్ 1.4 billion. సో ఓవర్ 1.4 billion థౌజండ్స్లో ఉండే కేసెస్ చాలా తక్కువ కేసెస్ అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్, it is also important to take a look at the full picture. Not all states have had a day-on-day hike in numbers testing positive for COVID, and all hikes are still in the single or low double digits. Also, 2,188 people have been discharged since, underlining what experts have been saying as the curve rose this year, that the variants causing infection
now are Omicron subvariants, and that they are neither more transmissible nor do they cause worse disease than in the past. So it is also ఇంపార్టెంట్ అండ్ మనం ప్రీవియస్ క్యాప్స్ చూసుకున్నప్పుడు ఇంపార్టెంట్కి ఏమేమి వచ్చే ఛాన్స్ ఉందంటే ఇంపరేటివ్ అని కూడా వస్తుంది అనమాట. ఇంపరేటివ్ అంటే ఇంపార్టెంట్ అని. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు టేక్ ఏ లుక్ ఎట్ ద ఫుల్ పిక్చర్. సో ఏదైతే ఒక ఫుల్ పిక్చర్ని మనము చూసినప్పుడు అది చాలా ఇంపార్టెంట్, దాన్ని చూడటం కూడా అంతే మెయిన్ అని చెప్తున్నారనమాట. నాట్ ఆల్ స్టేట్స్, అన్ని స్టేట్స్ కాదు, హ్యావ్ హ్యాడ్ ఏ డే ఆన్ డే. సో అన్ని స్టేట్స్ కాకుండా ప్రతిరోజుది డే ఆన్ డే చూస్తూ ఉంటే హైక్ అంటే రైస్, ఇంక్రీజ్, సర్జ్ ఇవన్నీ వస్తాయి. హైక్ అంటే రైస్, ఇంక్రీజ్, సర్చ్. సో డే ఆన్ డే ఏంటంటే నెంబర్ ఆఫ్ టెస్టింగ్ పాజిటివ్ ఫర్ కోవిడ్. సో కోవిడ్ కేసెస్ ఏవైతే రిజిస్టర్ అవుతున్నాయో వాటి మీద టెస్టింగ్ చేస్తే పాజిటివ్ అనేది డే ఆన్ డే అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందని చెప్తున్నారు. అండ్ ఆల్ హైక్స్ ఆర్ స్టిల్ ఇన్ ద సింగిల్ ఆర్ లో డబల్ డిజిట్స్. సో ఏవైతే ఇన్ కేసెస్ డైలీ డే ఆన్ డే వస్తున్నాయో అవి ఎలా ఉంటున్నాయంటే సింగిల్ డిజిట్లో ఉన్నా, లేకపోతే అప్ టు లో డబల్ డిజిట్స్. సో డబల్ డిజిట్స్ అప్ టు 99 తీసుకుంటే డబల్ డిజిట్స్ అనేది అందులో తక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు. ఆల్సో 2188 పీపుల్ హ్యావ్ బీన్ డిశ్చార్జ్డ్. సో ప్రజెంట్ మనకి ఎన్నైతే కేసెస్ రిజిస్టర్ అయినాయో అందులో 2188 పీపుల్ అనేది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది అప్పటి నుండి కన్సిడర్ చేసుకుంటే. అండర్లైనింగ్ వాట్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ బీన్ సేయింగ్ యాజ్ ద కర్వ్ రోజ్ దిస్ ఇయర్. సో వీటిని మెయిన్ పాయింట్గా అండర్లైన్ చేస్తే వాట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే హ్యావ్ బీన్ సేయింగ్ యాజ్ ద కర్వ్ రోజ్ దిస్ ఇయర్. సో ఏదైతే కర్వ్ ఉందో అది కొంచెం కొంచెంగా పెరుగుతుంది అని చెప్పారనమాట. రోజ్కి ఫస్ట్ ఫామ్ వచ్చేసి రైజ్, సెకండ్ ఫామ్ రోజ్, థర్డ్ది వచ్చేసి రైస్ అని. సో మనకి పాస్ట్ టెన్స్లో పాస్ట్ ఇయర్ గురించి చెప్తున్నారు కాబట్టి రోజ్ అనేది యూజ్ చేయడం జరిగింది. దట్ ద వేరియంట్స్ కాజింగ్ ఇన్ఫెక్షన్ now are Omicron subvariants, and that they are neither more transmissible nor do they cause worse disease than in the past. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏవైతే డిఫరెంట్ వేరియంట్స్ వస్తున్నాయో అవి ఎలా కాజ్ అవుతున్నాయంటే ప్రజెంట్ ఏదైతే ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందో ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎలా వేరియంట్స్ వచ్చిందంటే అందులో ఒమిక్రాన్ సబ్ వేరియంట్గా రావడం జరిగింది ప్రజెంట్. అండ్ దట్ దే ఆర్ నెయిదర్ మోర్ ట్రాన్స్మిసబుల్. సో అవి ఏంటంటే నెయిదర్ అంటే మనకి నెగిటివ్ సెంటెన్స్ అండి, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ ఇట్లా చూస్తాం కదా, అందులో నెయిదర్ నార్. సో వీళ్ళేం చెప్తున్నారంటే నెయిదర్ ట్రాన్స్మిసబుల్ నార్ డూ దే కాజ్ వర్స్ డిసీజ్ దాన్ ఇన్ ద పాస్ట్. సో మనము కంపేర్ చేసుకున్నప్పుడు బిఫోర్ COVID-19లో ఏవైతే వచ్చిందో మనకి వేరియంట్, ఆ వేరియంట్ ప్రెజెంట్ ఆ వేరియంట్ ఎలా చేంజ్ అవుతుంది అంటే చాలా వర్స్ డిసీజ్గా చేంజ్ అవుతుంది. పాస్ట్తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ ఇలా ఉంటుంది అన్నట్టు కూడా చెప్తున్నారు అనమాట. While panic and anxiety might be unwarranted, a sense of caution and precautionary approach are advisable, particularly for those with vulnerabilities and comorbid conditions. Experience from the pandemic is that people with other pre-existing comorbidities are disproportionately affected by COVID-19 infection. Common comorbidities include hypertension, diabetes, cardiovascular disease, obesity, and kidney diseases, and advancing age post 60 years. People with these conditions must start masking up in public places and hand wash regularly. Former World Health Organization Chief Scientist Soumya Swaminathan has said the recent immunity from the pandemic will stand in good state, but again to take possible precautions including giving boosters or vaccine shots, especially to the vulnerable. While panic and anxiety, సో ఎప్పుడైతే మనకి ప్యానిక్ అండ్ యాంగ్జైటీ వస్తుందో మైట్ బి అన్వారంటెడ్, సో అమ్మాయి వారంటీ ఇవ్వలేమని చెప్తున్నారు. ఏ సెన్స్ ఆఫ్ కాషన్, సో అది జాగ్రత్త పడటానికి ఇది ఒక సెన్స్, ఒక అలారం లాంటిదని చెప్తున్నారు. అండ్ ప్రికాషనరీ అప్రోచ్ ఆర్ అడ్వైజబుల్. సో ప్రికాషనరీ అంటే జాగ్రత్త పడటానికి ఇది ఒక అప్రోచ్ అవ్వటానికి ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. అడ్వైజబుల్ అంటే
అడ్వైజబుల్ అంటే వర్తీ ఆఫ్ బీయింగ్ రికమెండెడ్ ఆర్ సజెస్టెడ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అడ్వైజబుల్ అంటే వర్తీ ఆఫ్ బీయింగ్ రికమెండెడ్ ఆర్ సజెస్టెడ్, పర్టికులర్లీ ఫర్ దోస్ విత్ వనరబిలిటీస్. వనరబిలిటీస్ అంటే అయితే రిస్క్ అని, వల్నరబిలిటీస్ అంటే ఎట్ రిస్క్, రిస్క్కి ఇంకేమేమి అనొచ్చు, పెరిల్ అనొచ్చు. సో ఏదైనా మీకు తెలిసినప్పుడు ఇంకొకటి కూడా తెలియని మనం బిఫోర్ నేర్చుకొని ఉంటాం కాబట్టి దానికి లింక్ చేసుకొని చదువుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కోమార్బిడ్. కోమార్బిడ్ అంటే కోమార్బిడ్ denoting or relating to diseases or medical conditions that are simultaneously present in a patient. Okay. Next, experience from the pandemic is that people with other pre-existing comorbidities are disproportionately అంటే ఇక్కడ రాస్తున్నా, డిస్ప్రపోర్షనేట్లీ అంటే అన్ఈక్వల్, అన్కామన్ ఇవన్నీ వస్తాయన్నమాట. డిస్ప్రపోర్షనేట్, అన్ఈవెన్, అన్ఈక్వల్. సో ఇది ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఫ్రమ్ కోవిడ్ పాండమిక్ నుండి ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో విత్ అదర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కొమోబిడిటీస్ అంటే డిఫరెంట్ ఏంటంటే COVID-19 ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అనేది అందరికీ కాదు కొంతమందికి వస్తున్నాయి అనమాట. ఆ డిస్ప్రపోర్షనల్ అన్ఈక్వల్గా వస్తున్నాయి డిఫరెంట్గా. ఎవరైతే COVID-19 ఇన్ఫెక్షన్తో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ పాండమిక్ టైంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది. కామన్ కొమర్బిడిటీస్ ఇన్క్లూడ్ హైపర్ టెన్షన్. ఎలాంటివి వస్తున్నాయి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కామన్గా వచ్చేవి హైపర్ టెన్షన్ వస్తుంది, డయాబెటీస్ వస్తున్నాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ, ఫ్యాట్ కంటెంట్ అండ్ కిడ్నీ డిసీజెస్ వస్తున్నాయి. అవి ఎవరికి వస్తున్నాయి అంటే అడ్వాన్సింగ్ ఏజ్ పోస్ట్ 60 years. సో 60 years పోస్ట్ ఎవరైతే ఆ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అడ్వాన్సింగ్ ఏజ్ అలా వస్తున్నాయి అని చెప్తున్నారనమాట. పీపుల్ విత్ దీస్ కండిషన్స్ మస్ట్ స్టార్ట్ మాస్కింగ్ అప్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ హ్యాండ్ వాష్ రెగ్యులర్లీ. సో ఈ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి, మస్ట్ అంటే కంపల్షన్ అనమాట. కంపల్సరీగా ఎలా ఉండాలి వాళ్ళు అంటే మాస్కింగ్ అప్, సో మాస్క్ అనేది వేర్ చేయాలి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు. అండ్ హ్యాండ్ వాష్ రెగ్యులర్లీ, సో రెగ్యులర్గా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మోర్ ఓవర్ శానిటైజ్ కూడా చేసుకుంటూ ఉంటే బెటర్. ఫార్మర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. సో ప్రజెంట్ లేరు. ఫార్మర్ అంటే వాళ్ళు బిఫోర్ చేసిన వాళ్ళని ఫార్మర్ అంటారనమాట. ఫార్మర్ వరల్డ్ WHOకి ఆర్గనైజేషన్కి చీఫ్ సైంటిస్ట్గా సౌమ్య స్వామినాథన్ గారు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే హ్యాస్ సెడ్ ద రీసెంట్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అనేది ఫ్రమ్ ద పాండమిక్ విల్ స్టాండ్ ఇన్ గుడ్ స్టేట్. సో రీసెంట్ ఇమ్యూనిటీ వీళ్ళు ఎలా చెప్తున్నారంటే పాండమిక్ నుండి ఇమ్యూనిటీ అనేది వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తున్నారనమాట. స్టీడ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ సమ్వన్. ఇన్ ప్లేస్ ఆఫ్ సమ్వన్,
but again to take possible precautions including giving boosters or vaccine shots especially to the vulnerable. సో ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఈ లాస్ట్ సెంటెన్స్లో ఎవరైతే చీఫ్ సైంటిస్ట్ ఫార్మసీ చీఫ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్యూనిటీ అనేది ఆఫ్టర్ పాండమిక్ తర్వాత చాలా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళకి. బట్ అగైన్ కానీ ఏమంటున్నారంటే టు టేక్ పాసిబుల్ ప్రికాషన్స్. సో ఎంత పాసిబుల్గా ఉంటే అంతవరకు వాళ్ళు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఇన్క్లూడింగ్ గివింగ్ బూస్టర్స్ తీసుకునేటప్పుడు కానీ అండ్ వ్యాక్సిన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి తగ్గట్టుగా వీళ్ళు ఆ రిస్క్ నుండి జాగ్రత్త పడాలి అని చెప్పి చెప్తున్నారనమాట. This is where the government must step in as COVID vaccines or boosters are not available in most parts of the country, even urban centers. India, a signatory to the World Health Organization pandemic agreement, must first ensure that stockpiles of vaccines and diagnostic kits are created and distributed across the country. Both public and private sector hospitals must ensure that health infrastructure, particularly the availability of medical oxygen, adequate beds, and healthcare personnel, is in a state of readiness. Another scenario that must be avoided at all costs is the deliberate obfuscation of data on true numbers of on infections or deaths as during the pandemic. Instead, transparency and efficiency must guide both the centers and the states. This time, irrespective of how the COVID curve behaves. But panic is not the same as preparedness. One is debilitating, the other is enabling. సో దిస్ ఈస్ వేర్ ద గవర్నమెంట్. సో ఎక్కడైతే గవర్నమెంట్ మస్ట్ స్టెప్ ఇన్, సో ఒక స్టెప్ ముందుకు వేయాలి. ఏంటి అంటే యాజ్ కోవిడ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ బూస్టర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో చాలా కంట్రీస్లో వ్యాక్సిన్స్ బూస్టర్స్ ఏవైతే కోవిడ్ సంబంధించి ఉన్నాయో అవి వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేవని చెప్తున్నారు. ఈవెన్ అర్బన్ సెంటర్స్లో కూడా లేవని చెప్తున్నారు. ఇండియా ఏ సిగ్నేటరీ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ అగ్రిమెంట్. సో ఇండియా ఏం చెప్తుందంటే ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో మస్ట్ ఎన్ష్యూర్ దట్ స్టాక్ పెల్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో ఎక్కువ స్టోరేజ్ వ్యాక్సిన్స్ ఒక స్టోరేజ్ అనేది ఎక్కువ మేక్ ష్యూర్ అంటే ఇన్ష్యూర్ అంటే మేక్ ష్యూర్ అని చెప్పి ఎన్ష్యూర్ అంటే మేక్ ష్యూర్ ప్రొటెక్ట్. సో వ్యాక్సిన్స్ని ఎక్కువ స్టోర్ చేసి స్టాక్ పైల్స్ అండ్ స్టోరింగ్ ఎక్కువ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అండ్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ క్రియేట్ చేసి ఉన్నాయి అండ్ డిస్ట్రిబ్యూట్ కూడా చేసి ఉండాలి అక్రాస్ ద కంట్రీ అని చెప్పి చెప్తున్నారు. బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే మస్ట్ ఎన్ష్యూర్, మస్ట్ మేక్ ష్యూర్, మస్ట్ ప్రొటెక్ట్ దట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. హాస్పిటల్స్లో మేక్ ష్యూర్ క్లారిటీగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. పర్టికులర్లీ ద అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ ఆక్సిజన్, పర్టికులర్గా మెడికల్ ఆక్సిజన్స్ అనేది అవైలబుల్గా ఉండాలి. అడిక్వేట్ బెడ్స్, అడిక్వేట్ అంటే సఫిషియంట్, అడిక్వేట్ అంటే సఫిషియంట్ బెడ్స్ అండ్ హెల్త్ కేర్ పర్సనల్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ రెడీనెస్. సో ముందుగానే అన్ని స్టేట్స్ అనేది ప్రిపేర్డ్గా ఉండాలి. ఏదైతే మెడికల్ ఆక్సిజన్స్ అనేది అవైలబుల్గా ఉండాలి అండ్ అడిక్వేట్ బెడ్స్ అంటే సఫిషియంట్ బెడ్స్ ఉండాలి అండ్ హెల్త్ కేర్ విషయంలో కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. అనదర్ సినారియో దట్ మస్ట్ బి అవాయిడెడ్ ఎట్ all costs is the deliberate obfuscation of data on true numbers on infections or deaths are during the pandemic. Next, deliberate ante careful, cautious. Deliberate, careful, cautious. Next, obfuscation ante the act of making
సంథింగ్ లెస్, ఎస్టీహెచ్ అంటే సంథింగ్ అండి, సంథింగ్ లెస్ క్లియర్ అండ్ లెస్ ఈజీ టు అండర్స్టాండ్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకో సినారియో తీసుకుంటే మస్ట్ బి అవాయిడ్ చేయటం జరిగింది. ఎట్ ఆల్ కాస్ట్ ఈజ్ ద డెలిబరేట్ అంటే కేర్ఫుల్గా, కాషియస్గా, ద యాక్ట్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ లెస్ క్లియర్ అండ్ లెస్ ఈజీ టు అండర్స్టాండ్. ఈజీగా అర్థం చేసుకుని ఏదైతే డేటా తీసుకొని ట్రూ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫెక్షన్స్ ద్వారా లేకపోతే డెత్స్ ఏవైతే ఉన్నాయో పాండమిక్ టైంలో, వాటన్నిటికీ కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. ఇన్స్టెడ్ transparency and efficiency must guide both the centers and the states. సో ట్రాన్స్పరెన్సీ అనేది వాటి ఒక ఎఫిషియన్సీ అనేది అందరికీ గైడ్ చేసి ఉండాలి. ఎవరెవరికంటే సెంటర్ అంటే ద స్టేట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నాయో వాటికి. దిస్ టైమ్ ఈ టైంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ద కోవిడ్ కర్వ్ బిహేవ్స్. సో ఇప్పుడు ఏంటంటే కోవిడ్ కర్వ్ ఏదైతే అది ఉందో అది ఇర్రెస్పెక్టివ్గా ఉందని చెప్పి చెప్తున్నాం. బట్ పానిక్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ప్రిపేర్డ్నెస్. పానిక్ అనేది అంత ప్రిపేర్డ్నెస్ అంత సేమ్గా లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. వన్ ఇస్ డెబిలిటేటింగ్ అంటే వీక్ అవ్వటం, ఒకటి వీక్గా ఉండటం. డెబిలిటేటింగ్ అంటే వీక్గా ఉండటం, ఒక సైడ్ వీక్గా, అండ్ ద అదర్ ఈస్ ఎనేబిలింగ్ అంటే ఎంటరింగ్ అనమాట. సో బట్ ద ప్యానిక్ ఈజ్ నాట్ ద సేమ్. సో ప్యానిక్ అవ్వాల్సినంత నీడ్ కూడా లేదు. ఏదైతే మనం ప్రిపేర్డ్నెస్గా ఉంటామో సో ఆ రెండు సేమ్ కాదు. ఒకటి వీక్ అవ్వటం వల్ల ఇదిగా ఉంటుంది, ఇంకొకటి ఎనేబుల్ చేయటం వల్ల కూడా ఇదిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట టోటల్గా. సో టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ వచ్చేసి ఒకటి ప్రొఫెషనల్గా. సో ఏదైతే మన డేటా అనేది చూస్తున్నామో క్లియర్గా ఏవేమి నీడ్ ఉన్నాయో దాన్ని బట్టి ప్రొఫెషనల్గా ఉంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆబ్జెక్టివ్ మెథడ్ అనమాట. సో ఫైనలైజ్గా ఏంటి అని చెప్పి చెప్తున్నారు ఆబ్జెక్టివ్. అండ్ పబ్లిక్తో చూస్తే కన్సర్న్డ్. సో ప్రొఫెషనల్, ఆబ్జెక్టివ్ అండ్ కన్సర్న్. టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ వచ్చేసి. Next questions. What is the total number of COVID cases in India since January 2025 as per the update on June 2nd, 2025? సో ఇప్పటికి కోవిడ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో జనవరి వరకు, సిన్స్ జనవరి నుండి అని చెప్పి చెప్తున్న అప్డేట్. సో ఎంత ఉన్నాయంటే సో నాకు కామెంట్ చేయండి డేటా కూడా. అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్, వాట్ ఆర్ ద వేరియంట్స్ కాజింగ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ నౌ? సో ఏవైతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందో దాని ఒక వేరియంట్స్ అనేది ఎలా ఉంది అంటే, డెల్టా వేరియంట్ అది ఎక్కడ మనం చదివింది లేదు, ఒమిక్రాన్ వేరియంట్, సబ్ వేరియంట్స్ మేబీ ఇది చదివాం, హోల్డ్ చేద్దాం. ఆల్ఫా వేరియంట్స్ కాదు, బీటా వేరియంట్స్ కాదు. సో ఆన్సర్ ఇస్ బి. వాట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ పీపుల్ విత్ వనరబిలిటీస్ అండ్ కోమార్బిడ్ కండిషన్స్? సో పీపుల్కి అడ్వైజ్ ఇవ్వాల్సిన వాటి మీద ఏంటి అంటే వనరబిలిటీస్, కోమార్బిడ్ కండిషన్స్ వచ్చినప్పుడు అని చెప్పి. సో టు పానిక్ అండ్ స్టే ఇండోర్స్. సో పానిక్ అవుతూ ఇండోర్స్లోనే ఉండండి అని చెప్తున్నారు. కాదు. టు టేక్ ఏ సెన్స్ ఆఫ్ కాషన్, ప్రికాషనరీ అప్రోచ్. సో జాగ్రత్తగా ఉండటం, ప్రికాషన్స్ అనేది తీసుకొని ఉండటం. మేబీ ఇది చదివాం కాబట్టి హోల్డ్ చేద్దాం. టు ఇగ్నోర్ ద COVID-19 రిసర్జెన్స్. సో ఏదైతే మనము COVID-19 నుండి బయటపడ్డాం దాన్ని ఇగ్నోర్ చేయాలా, అది కాదు. నెక్స్ట్ టు అవాయిడ్ వ్యాక్సినేషన్ అవాయిడ్ చేయమని ఎప్పుడు చెప్పింది. సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్, వాట్ షుడ్ పీపుల్ విత్ కోమార్బిడిటీస్ డూ ఇన్ పబ్లిక్ ప్లేసెస్? సో పబ్లిక్ ప్లేసెస్లో పీపుల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, వేర్ మాస్క్ అండ్ హ్యాండ్ వాష్ రెగ్యులర్లీ. సో అవాయిడ్ వేర్ మాస్కింగ్ పర్టికులర్గా మస్ట్ మనం వేర్ చేయాలి. అవాయిడ్ హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి, ఇండోర్స్లోనే ఉండాలి అని ఎక్కడ మనకి చెప్పింది లేదు. మాస్క్ వేర్ చేసి అండ్ హ్యాండ్ వాష్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలని చెప్పి చెప్తున్నాను. బి. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఎస్టర్డే కూడా నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను, టుడే ఆల్సో 2 క్వశ్చన్స్. ఈ వన్ వీక్ చూస్తానండి, దాన్ని బట్టి మీకు ఎస్ఏ క్వశ్చన్స్ అనేది ఎలా మీరు కామెంట్స్ వస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ నుండి నేను చెప్తాను ఎలా రాయాలని చెప్పి. సో ఎనీ వన్ ఒకటి
100 to 150 వర్డ్స్ యూజ్ చేసుకొని రాయండి. నెక్స్ట్ Parajumble, rearrange the following sentences in the correct order. The country's COVID-19 dashboard has seen some activity in recent weeks, and the total number since January 2025 of COVID cases is currently at 3961. While panic and anxiety might be unwarranted, a sense of caution and precautionary approach are advisable, particularly for those with vulnerabilities and comorbid conditions. India, a signatory to the World Health Organization pandemic agreement, must first ensure that stockpiles of vaccines and diagnostic kits are created and distributed across the country. The lessons of the past should serve as a good guide, especially the learnings from 3 years of COVID-19. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ లెసన్ అనేది నేర్చుకున్నాం కోవిడ్ నుండి అని చెప్పి చదివాము. ఓకే, ఫస్ట్ డి. నెక్స్ట్ ఏంటి, అది చేసిన తర్వాత కేసెస్ అనేది రీసెంట్ జనవరి నుండి చూసుకుంటే ఎంత ఉన్నాయి అని చెప్తే అది ఏ. నెక్స్ట్ దాని నుండి ప్యానిక్ అనేది వాటన్నిటికీ అవ్వద్దు, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి అడ్వైస్ చేయడం జరిగింది. తర్వాత వీటన్నిటికీ ఇండియా ఏం చేసిందంటే WHO అగ్రిమెంట్ దగ్గర వాళ్ళ దగ్గర వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో డిఎంబిసి. నెక్స్ట్ సెకండ్, people with these conditions must start masking up in public places and hand wash regularly. Common comorbidities include hypertension, diabetes, and cardiovascular diseases, obesity, and kidney diseases, and are advancing age post 60 years. Experience from the pandemic is that people with other pre-existing comorbidities are disproportionately affected by COVID-19 infection. Former World Health Organization Chief Scientist Soumya Swaminathan has said the recent immunity from the pandemic will stand in good state. సో నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను, ఇంకొకటి వచ్చేసి మీకు హోంవర్క్ అండి. సో దీనికి నాకు అరేంజ్మెంట్ అనేది కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఏది వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది అని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎర్రర్స్. While panic and anxiety might be unwarranted, a sense of caution and precautionary approach are advisable, particularly for those with vulnerabilities and comorbid conditions. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మొడాల్ వర్బ్ వచ్చినప్పుడు V1 అనేది రావాలి, బీన్ రాదు, బీనే వస్తుంది. సో మొడాల్ వర్బ్స్ అంటే ఏంటి? షెల్, కెన్, మే, మైట్, విల్, ఇవన్నిటిని మోడల్ వర్బ్స్ అంటారు. నెక్స్ట్, ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద పాండమిక్ ఈస్ దట్ పీపుల్ విత్ అదర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కొమర్బిడిటీస్ అండ్ డిస్ప్రపోర్షనేట్లీ ఆర్ ఎఫెక్ట్ బై COVID-19 ఇన్ఫెక్షన్. ఆర్ వచ్చింది, అడ్వర్బ్ ఉంది, మన రూల్ వచ్చేసి ఏంటి, అడ్వర్బ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది మెయిన్ వర్బ్లో ఉండాలి. సో ఎఫెక్ట్ కాదు, ఎఫెక్టెడ్ బై. నెక్స్ట్, fill in the blanks. The country's COVID-19 dashboard dash seen some activity in recent weeks, and the total number since January 2025 of COVID cases is currently at 3961 as on June 2nd, 2025 8 a.m. and the number of dash recorded as 32. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి హ్యాస్ యూజ్ చేస్తాం. సో నేను రోజు చెప్తూనే ఉన్న గ్రామర్ ఇంప్రూవ్ అయితేనే మీరు ఎర్రర్స్ అనేది చేయగలరు. నెక్స్ట్, అండ్ ద నెంబర్ ఆఫ్ డాష్ రికార్డెడ్ యాజ్ 32. ద నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లూరల్ అనేది రావాలి. సో హ్యాజ్ వచ్చేవి రెండు ఉన్నాయి ఆప్షన్స్, రెండు ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్, ఇక్కడ ప్లూరల్ రావాలని, డెత్ అనేది సింగులర్, సో డెత్స్ అనేది ప్లూరల్ కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, పీపుల్ with these conditions must dash masking up in public places and hand wash regularly. సో పీపుల్ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాళ్ళు పక్కాగా చేయాల్సింది ఏంటి అంటే మాస్కింగ్ అప్ పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ని ధరించడం అండ్ హ్యాండ్ వాష్ అనేది రెగ్యులర్గా చేయటం అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే మోడాల్ మస్ట్ అనేది మోడాల్ వర్బ్ కాబట్టి మోడాల్ ప్లస్ V1 వస్తుంది. సో మోడాల్ వర్బ్స్ అంటే ఏంటి, ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే మోడల్ వర్బ్స్ అంటే విల్, షెల్, మే, కెన్,
కుడ్, మైట్, మస్ట్, వుడ్, షుడ్, నీడ్ టు, ఇవన్నీ వస్తాయి అనమాట. ఇంకా ఏమైనా మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. సో మొడాల్ ప్లస్ V1 అనమాట. V1 అనేది ఏంటి, స్టార్ట్ అనేది V1, స్టార్టెడ్ అనేది V2, V4 స్టార్టింగ్. సో స్టార్ట్స్ అనేది రాదు, విల్ ప్లస్ V1 వర్క్ అనే ఫస్ట్ ఫామ్లో ఉండాలి కాబట్టి స్టార్ట్ అనమాట. దట్స్ ఇట్ అండి. సో నాకు వాటికి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ నుండి నేను ఆధార్ బేస్డ్ క్వశ్చన్స్ మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తాను. సో బ్యాంక్కి ఎగ్జామ్స్ 1 మంత్లోనే ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండి ఆధార్ బేస్డ్ క్వశ్చన్స్ చేస్తే మనకు ఆ టైంకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ILP ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మెయిన్స్ క్లాసెస్ మీద కూడా వీడియోస్ చేయడం జరిగింది. సో వాటిని కూడా మీరు డైలీ ఫాలో అవ్వండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.